రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. 18 ఏళ్ళు కూడా రాకముందే దుబాయ్ వెళ్ళి ఎన్నో డిఫరెంట్ జాబ్స్ చేసి ఫైనలీ పాండమిక్ టైంలో జాబ్ పోయి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక కోర్స్ చేసి మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? యాక్చువల్లీ అంటే నేను ఫీల్ అయ్యేది అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ బిగినింగ్ ఓన్లీ. అంటే ఇంకా చాలా ఉంది. అంటే నా డ్రీమ్ వేరే ఉంది, అది అయ్యాకే చెప్తాను. ముందే అడగొద్దని చెప్పేశారు. బట్ ఐ యూ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యువర్ డన్? ఓకే. సో మీకంటే ఎక్కువ మీ అమ్మగారు సంతోషపడుతూ ఉండుంటారు కదా, మీ సిస్టర్స్, మీ అమ్మ వాళ్ళు. సో ఫస్ట్ అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను నేను ఇలా కోర్స్ చేసి అనుకున్నప్పుడు మీరు చెప్పారా మీ ఇంట్లో వాళ్ళకి? యాక్చువల్లీ అంటే నేను అమౌంట్ లాస్ అయ్యాను. 2 lakhs నెదర్లాండ్ వెళ్దామని 1.5 lakh రిటర్న్ వచ్చాను దుబాయ్ నుంచి. మళ్ళీ వీడియో ఏం పెడుతున్నాడో ఎక్కడ పెడుతున్నాడా అని వాళ్ళు అనుకున్నారు, మనీ ఎక్కడ వేస్ట్ చేస్తాడా అని. బట్ నేను సేవ్ చేసుకున్న మనీతోటే నేను పెట్టాను కాబట్టి నాకేం ప్రాబ్లం అవ్వలేదు. అంటే అంత పెద్ద అమౌంట్ కూడా నాకు అనిపించలేదు. యాక్చువల్లీ అంత చిన్న అమౌంట్ తోటి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అంటే నేను ఎప్పుడో పెట్టేవాడిని యాక్చువల్లీ. యా, అది మా మా మమ్మీకి, మా పేరెంట్స్కి ఎవరికి చెప్పలేను. నేను ఎలా అంటే ఒక 6 months నాకు టైం ఇచ్చేయండి. అంటే మనీ మీద చిన్నప్పటి నుంచి ఫోకస్ చేశాను. బట్ ఇక్కడ ఏం చేశా అంటే నాకు 6 months టైం ఇచ్చేయండి స్కిల్స్ మీద. అంటే నాకు పర్ఫెక్ట్ ఐడియా కూడా లేదు అప్పుడు. అంటే ఇంత స్కిల్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ ఈ జాబ్ వస్తుందని. ఇక్కడ మాత్రం నేను ఫోకస్ చేసింది 6 to 8 months వాళ్ళకి అడిగాను టైము. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. అప్పటి వరకు మా తమ్ముడు బేరాన్ వెళ్ళాడు. ఆ మనీ అనేది ఇక్కడికి పంపించడం వల్ల కొంచెం హెల్ప్ అయింది మా ఫ్యామిలీకి. నేను 6 to 8 months టోటల్ నెక్స్ట్ వీక్కి స్పెండ్ చేశాను. వాళ్ళు చెప్పింది టోటల్ ఎలా చెప్పారో అలా ఫాలో అయ్యాను. ఓకే. సో వండర్ఫుల్. సో ఆ తర్వాత మరి జాబ్ వచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్స్ ఏంటి? ఇక్కడ కూడా నేను చెప్పలేను, నేను డైరెక్ట్ చెప్పలేను. మా ఫ్రెండ్ వెళ్ళి చెప్పాడు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మమ్మీ, మా సిస్టర్స్. నేను చెప్పలేకపోయాను డైరెక్ట్. అంతే కదా. సో ఆనందం కూడా కొన్నిసార్లు మనకి ఎక్కువ అవుతుంది, ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. సో కమింగ్ టు దిస్, మీరు అప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఒక 6 months డెడికేటెడ్గా మీరు వర్క్ చేసిన ఈ టైంలో మీరు సొంతంగా దాచుకున్న డబ్బులతోనే పేమెంట్ చేశారు కదా. అక్కడ నుండి మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు చదువుతున్న నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూషన్ ఎలా మిమ్మల్ని సపోర్ట్ చేసింది? యా, నాకు ఇలా లర్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ డే HTML, CSS అంటే ఫండమెంటల్స్ నేర్చుకున్నప్పుడు నాకు కొంచెం ప్రాబ్లం అవ్వలేదు. నేనేం చేశా అంటే ఇది లేట్ అయిపోతుంది అని ఒక దగ్గర ప్రాబ్లం ఆగిపోతే, కోడింగ్ ప్రాబ్లమ్స్ దగ్గర ఆగిపోతే నేనేం చేశా అంటే కాపీ పేస్ట్, అందరు చేసేది నేను కూడా కాపీ పేస్ట్ చేశా. బట్ ఒక క్లాస్ విన్నాను రాహుల్ అతను సార్ది, 30 minutes వీడియో ఉంటుంది. ఆ క్లాస్ విన్నాక కాపీ పేస్ట్ చేయడం మానేశాను. ఎందుకంటే అతను ఏం చెప్పా అంటే మీ ఓన్గా మీరు చేస్తానే అక్కడ కోడింగ్ స్కిల్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ క్లాస్లో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు. నాకు అంత అన్ని వీడియోస్ చూసింది ఒక లెక్క ఉండే. బట్ ఆ సార్ చెప్పిన 30 minutes వీడియోనే నాకు ఓన్గా నేను చేసే వరకు ఒక్కొక్క ప్రాబ్లమ్ 12 hours కూడా స్పెండ్ చేస్తుండే ఆ వీడియో చూడడం వల్ల. ఎందుకంటే నా ఓన్గా నేను చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తుండే. దానివల్ల నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అలా చేస్తూ ఉన్నప్పుడు Node.js దగ్గర కొంచెం ప్రాబ్లం ఫీల్ అయ్యాను. మళ్ళీ అదే వీడియోస్ కొంచెం రిపీటెడ్గా చూశాను. డిస్కషన్లో డౌట్స్ అడిగాను, క్లియర్ అయ్యాయి. తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్స్ అలా చేస్తూ ఉన్నప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్ 14 days అలా టైం ఇచ్చారు, క్లియర్ చేసాము. 7 daysలోనే క్లియర్ చేశాము. దెన్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా నాకు అసలు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు. నాకు వాళ్ళే కాల్ చేసి వాళ్ళే ప్లేస్మెంట్స్ ఇలా ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ కన్నా ముందు మాక్ ఇంటర్వ్యూ వాళ్ళే కండక్ట్ చేయడం వల్ల నాకు ఈ ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ అయిపోయింది. సో మీరు జూనియర్స్కి కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారో, లేదంటే మీ ఇన్స్టిట్యూట్లోనే చదువుకునే వాళ్ళు ఉంటారు, జాబ్ రావడానికి ట్రై చేస్తారు, వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఒపీనియన్ నేనేం చేశానో ఎలా అంటే, నాలాంటి వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే నాకు చాలామంది డౌట్స్ కూడా అడుగుతారు, లింక్డ్ఇన్లో ఒక మెసేజ్ చేస్తారు.
వాళ్ళకి ఎలా అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళకి డౌట్ ఉంటుంది, మనం డిగ్రీ చేయాలా, అలా డిగ్రీ చేస్తూ నెక్స్ట్ ఏం చేయాలి అని వాళ్ళకి ఐడియా ఉండదు. అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏం చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోగలమని ఐడియా ఉండదు. స్కిల్స్ ఏం నేర్చుకోవాలా, అసలు ఏం నాకు ఒక పాత్, నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని ఉంది, బట్ నాకు చూపించే వే లేదు, ఆ పాత్ లేదు. ఆ పాత్ అనేది మనం కరెక్ట్ ఎంచుకోగలిగితే ఎలా అంటే మనం ఏం నేర్చుకుంటే మనకి స్కిల్స్ వస్తాయి, అండ్ ఆ స్కిల్స్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఎలా అంటే మనం ఒక రెజ్యూమ్లో ఎలా పెట్టుకోవాలి, ఆ రెజ్యూమ్లో పెట్టుకున్న ప్రాజెక్ట్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, ఆ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రాజెక్ట్ని అసలు రియల్ టైం ప్రాజెక్ట్ మొత్తం దాని కిందకే ఎక్స్ప్లెయిన్ ఎలా చేసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనకు అసలు సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్లేస్మెంట్ సపోర్ట్. ఈ 4 ఇలా మనము పర్ఫెక్ట్, మనం ఆలోచించే విధానం పర్ఫెక్ట్ ఉంటే, మనం ఎంచుకునే విధానం పర్ఫెక్ట్ అవుతే వాళ్ళకి పర్ఫెక్ట్లీ సక్సెస్ వస్తుందండి కన్ఫర్మ్గా.